మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. ప్రస్తుతం నేను మిట్టపల్లి విలేజ్ లో ఉన్నాను. ఇక్కడ ఒక రైతు వినూత్నంగా వ్యవసాయం చేస్తున్నాడు. తాను 6 ఎకరాల మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. అందరిలాగా పైపులు వేసి కానీ నీళ్లు స్ప్రింక్లర్లు బిగించి పైపులతో వ్యవసాయం చేయకుండా ఒక భారీ పెద్ద అయినటువంటి రెయిన్ గన్ ఉపయోగించి ఆయన మొక్కజొన్నకు నీళ్లు పారిస్తున్నాడు. ఆ రైతుతో మాట్లాడదాం, అసలు ఏ విధంగా ఈ వ్యవసాయం చేస్తున్నాడు, ఈ యొక్క రెయిన్ గన్ ఎక్కడి నుంచి తెచ్చారు, ఇది ఎట్లా పనిచేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు? సిద్దిపేట నుంచి. మాది యాక్చువల్ గా రావురుగ్లా, మేము సిద్దిపేటలో ఉంటాము. నాది ఎరువుల షాపు. మా దోస్తు జాగా కాబట్టి లీజ్ తీసుకొని నేను వ్యవసాయం చేస్తున్నా. మొత్తం మొక్కజొన్న మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? 6 ఎకరాలు. 6 ఎకరాలు మొక్కజొన్న వేసిన. ఈ పెద్ద రెయిన్ గన్ ఏంటంటే మిగతా గనుల కంటే చాలా పెద్దది. ఒక 25 గజాల దూరం కొడుతుంది. 2 ఎకరాలు ఒక గంటలో పారుతుంది. ఇప్పుడు మనం స్ప్రింక్లర్లు బిగించడం కానీ పైపులు వేసి నీళ్లు పరిసే బెటరా, ఈ రెయిన్ గన్ తో నీళ్లు పరిసే బెటరా? రెయిన్ గన్నే బెస్ట్. ఈ మనకు కొద్ది నీళ్ళు ఉన్నాయి కాబట్టి రెయిన్ గన్నే బెస్ట్. పైపులు బిగిస్తే మొత్తం నీళ్ళు సరిపోతుంది కూడా, అట్లా ఈ రెయిన్ ఊక తిప్పడం అటు చేయాల్సి ఉంటుంది కదా రెయిన్ గన్. అట్లా అయితే వాటర్ సరిపోవు. ఎందుకంటే ఈ కొద్ది వాటర్ తోటి మనం 6 ఎకరాలు పారేయగలుగుతున్నాం. కొద్ది వాటర్ తోటి అంటే మామూలు కొద్ది నీళ్ళు కాదు, ఈ సమ్మర్ కాబట్టి కొద్ది నీళ్ళే. ఆ కొద్ది నీళ్ళతో 6 ఎకరాలు పారేయగలుగుతున్నాం. రెయిన్ గన్ వినియోగించి దాదాపు ఎన్ని ఎకరాలు, మొత్తం 6 ఎకరాలు పారేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? రెయిన్ గన్ను పారేయడానికి ఒక 4 days పడుతుంది. 6 ఎకరాలు 4 days పడుతుంది. మళ్ళీ ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు పడుతుంటారు? అదే 4 days లో తింపుతూనే ఉంటాం. ఇక 4 days లో తింపుతూనే ఉంటాం. ఎక్కడ కొన్నారు మీరు రెయిన్ గన్? ఎక్కడ కొన్నారు? మీకు ఆలోచనలో వచ్చింది? హైదరాబాద్ లో ఉన్నాం. వేరే గన్లో చూసినాము కానీ దానికన్నా బెస్ట్ గన్ ఇది రెయిన్ గన్. ఎంత దీని ధర ఎంత ఉంది? 16,000. మన రైతులకు ఇట్లాంటి మన సిద్దిపేట దొరుకుతాయి ఇవి ఎక్కడైనా? సిద్దిపేట దొరికాయి. ఎవరైనా మనం సంప్రదిస్తే మనం తెప్పించి రైతులకు ఇవ్వగలుగుతాం. మీకు అనుభవం రెయిన్ గన్ వాడుతున్నారు కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది? తోటి రైతులకు మీరు ఏం సూచిస్తారు ఇవ్వాలనుకుంటున్నారు? తోటి రైతులకు ఏంటంటే కొద్ది వాటర్ తోటి ఎక్కువ భూమి మనం సాగు చేసుకొని పారేయగలుగుతాం మనం. ఇప్పుడు పైపులు కానీ స్ప్రింక్లర్ ఉపయోగించడం దాని వల్ల ఎక్కువ కవర్ కాదంటారా? కాదు. ఆ స్ప్రింక్లర్ కూడా కొద్ది కొడతాయి, కానీ ఇది సేమ్ వర్షం పడ్డప్పుడే పడుతుందో అట్లే కొడుతుంది. ఒక రోజులో ఒక 2 ఎకరాల వరకు రైతు తన వ్యవసాయాన్ని మొక్కజొన్నకు నీరు అందించగలడు. ప్రస్తుతం రాజు ఒక 6 ఎకరాలు లీజ్ తీసుకొని తన వ్యవసాయాన్ని మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. మొక్కజొన్నలో మొత్తం 6 ఎకరాలు మా విలేజ్ మినిస్టర్ రవి చూపిస్తున్నాడు. చూసుకొని మొత్తం 6 ఎకరాల ఈ మొక్కజొన్నలో ఒక భారీ సైజులో ఉన్నటువంటి రెయిన్ గన్ వినియోగించడం 20 గజాల వరకు ఈ యొక్క వ్యాపిస్తుంది. 20 గజాల వరకు నీరంతా కూడా పారుతుంది. దాదాపు ఒక రోజులో 2 ఎకరాలు పారించవచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి 6 ఎకరాలను 3 రోజులలో పారించవచ్చు. మళ్ళీ 15 రోజుల తర్వాత విరామం ఇచ్చి 15 రోజుల తర్వాత మళ్ళీ పారించి 3 రోజుల్లో పారించడం వీలుంటుంది. ఒక ఉద్యోగిని పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకుని నిత్యం వారు 20 గజాల స్థలాన్ని అంతా కూడా నీరు పారించుకుంటూ మొత్తం 6 ఎకరాలు కవర్ చేసుకుంటూ పోతున్నారు. అయితే స్ప్రింక్లర్లు కానీ ఏదైతే పైపులు వినియోగించుకోవడం ద్వారా నీరు సరిగా పట్టదు. మళ్ళీ అంతేకాకుండా ఎక్కువ అసలే ఇది ఎండాకాలం కాబట్టి నీరు అనేది తక్కువ దొరుకుతుంది. కాబట్టి నీరు ఒక రెయిన్ గన్ వినియోగించుకోవడం వల్ల నీరంతా కూడా ఈ పొలానికి సరిపోతుంది. ఒక వర్షం మాదిరిగా పంటపై పట్టడం ద్వారా ప్రకృతి కూడా దాన్ని సహకరించినట్టు మొక్కజొన్న కూడా వర్షం పడుతుంది అన్నట్టు ఫీలింగ్ తో వచ్చి ఇంకా దానికి మొక్కజొన్న కూడా ఎక్కువ సాగు దిగుబడి చేయడానికి అవకాశం ఉంది. దీని కారణంగానే రెయిన్ గన్ వినియోగించని చెప్తున్నారు. హైదరాబాద్ లో ఆయన 20,000 రూపాయలకు పెట్టి ఆయన రెయిన్ గన్ కొనుగోలు చేస్తారు. ఆన్లైన్ లో కొని హైదరాబాద్ వెళ్ళి కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు. స్ప్రింక్లర్లు కానీ ఆ స్ప్రింక్లర్లు పదే మార్చాల్సి ఉంటుంది. మరొక పైపులు వేసినా కూడా మార్చాల్సి ఉంటుంది. దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది. తక్కువ సమయంలో రెయిన్ గన్ వినియోగించడం వల్ల ఎక్కువ దూరం కవర్ చేయగలుగుతుంది. దాంతో పాటుగా భూమికి మరొక వైపు పంట కూడా లాభం చేకూరుస్తుందని రైతు రాజు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో కలిసి హరికిషన్, సుమన్ టీవీ, సిద్దిపేట.